నేను దైవ కుమారుణ్ణి అని చెప్పుకుంటూ వేలాది మందిని బానిసలుగా మార్చుకున్నటువంటి వాడిని అరెస్ట్ చేయడానికి క్విబోలోని 2 వారాలు పట్టింది. 2,000 మంది పోలీసులు ఆపరేషన్ చేస్తే కానీ సక్సెస్ కాలేదు. తనను తాను దైవకుమారుడిగా ఈ విశ్వానికి యజమానిగా ప్రకటించుకున్న లక్షలాది మందిని ఆధ్యాత్మిక మత్తులో ముంచేసి చిన్నపిల్లల సెక్స్ రాకెటింగ్ సహా రకరకాల అరాచకాలు పాల్పడిన ఫిలిప్పీన్స్ పాస్టర్ అపోలో క్విబోలోని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ FBI అరెస్ట్ చేసింది. ఫిలిప్పీన్స్తో పాటు అమెరికా దేశాల వాంటెడ్ జాబితాలో ఉన్న ఈ 74 ఏళ్ల పాస్టర్ని పట్టుకునేందుకు దాదాపు 2,000 మంది పోలీసులు కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ KOJC పేరిట అతడు ఏర్పాటు చేసుకుని 75 ఎకరాల సామ్రాజ్యంలో 2 వారాల పాటు అణువణువు గాలించాల్సి వచ్చింది. 2017లో మన దేశంలో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ని అరెస్ట్ చేసినప్పుడు అతను అంచర్లు చేసిన రచ్చగుర్తుంది కదా, అచ్చం అట్లాగే క్విబోలో అంచర్లు కూడా పోలీసులు తనిఖీలను తీవ్రంగా ప్రతిఘటించారు. వేలాదిగా తరలి వచ్చి పోలీసులతో గొడవలకు దిగారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. ప్రత్యేక నిఘా పరికరాలు తెప్పించి వాటిలో నమోదైన హృదయ స్పందనల ఆధారంగా అతను అక్కడే అండర్ గ్రౌండ్లో ఒక బంకర్లో దాక్కుని ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో 4గురిని కూడా అదుపులో తీసుకుని రాజధాని మనీలాకి తరలించారు. క్విబోలో లాయర్లు మాత్రం అతడే తనంత తానుగా లొంగిపోయాడని చెప్తున్నారు. తన అరెస్ట్ వెనక సైతాన్ హస్తం ఉందని క్విబోలో ప్రకటించుకున్నాడు. ఏంటి వాడు చేసిన పని ఏంటంటే ఫిలిప్పీన్స్ పేదరికంలో మగ్గిపోతున్న చిన్నారులకు దాతృత్వం పేరుతో అమెరికాలోనూ ఆధ్యాత్మిక దుకాణం తెరిచాడు. క్విబోలో మీద 2021లో అమెరికా పోలీసులు చిన్నపిల్లల సెక్స్ ట్రాఫికింగ్, మోసం, భారీగా నగదు, అక్రమ రవాణా వంటి కేసులు పెట్టారు. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం దైవ కార్యం పేట క్విబోలో ఫిలిప్పీన్స్ నుంచి బాలికలను యువతులను అమెరికాకి తీసుకెళ్లేవాడు. వాళ్ళంతా పగటిపూట విరాళాలు సేకరించాల్సి ఉంటుంది. రాత్రిపూట నైట్ డ్యూటీ పేట వేసే ప్రత్యేక డ్యూటీలో భాగంగా అతడికి లైంగిక సేవలు అందించాలి. అందుకు ఒప్పుకున్న వారికి డిస్నీల్యాండ్ సందర్శన, ప్రైవేట్ జెట్ విమానాల్లో టూర్ల వంటి ప్రోత్సాహకాలు ఇచ్చేవాడు. కాదన్న వారికి శాశ్వత నరకం తప్పదని బెదిరించేవాడు. సైతాన్ బిడ్డ అని రాసున్న దుస్తులు వాళ్ళకేసి గదుల్లో బంధించేవాడు. విషయాలను 2021లోనే బయటపడినా అతడు అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెరో బాల్య స్నేహితుడు, ఆధ్యాత్మిక సలహాదారు కావడంతో అతను అరెస్ట్ చేసేందుకు ఎవరూ సాహసించాల. 2022 జూన్లో డ్యూటెర్టే పదవీకాలం ముగిసిపోయాక క్విబోలోకి కష్టాలు మొదలైన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కూడా అతని మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆశ్రమంలోని ఒక కొండ మీద అతనికి ఒక కోట ఉంది. దాని పేరు గార్డెన్ ఆఫ్ ఈడెన్ రిస్టోర్ట్ అని పేరు పెట్టుకున్నాడు. సొంత టీవీ, రేడియో, సోషల్ మీడియా నెట్వర్క్ కూడా ఉన్నాయి. తన ఫిలిప్పీన్స్లో 40 లక్షల మంది అనుచరులు, ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది దాకా భక్తులు ఉన్నారని గతంలో ప్రకటించాడు. వాడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు.